అలాగే నా పేరు మైదరావు ఒకటి మై ఛానల్ ప్రకారం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా పర్సనల్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రీసెంట్గా వైజాగ్కి చెందిన వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళకి కనబడుతూనే ఉంటాయి. చాలామంది వైజాగ్ పేజెస్ వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వస్తుందో దానికి సంబంధించిన తవ్వకాలు ఆ అడివరం ఏరియాలోని ముడసర్లో రిజర్వాయర్ ఉంది కదా, దాని ఆపోజిట్లో చేస్తున్నారు. అంటే సింహాచలం కొండ కింద అడుగు భాగంలో అనమాట. సో అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. సో అక్కడ పచ్చదనం మొత్తాన్ని కూడా తవ్వేస్తున్నారు. అక్కడ తెలుస్తుంది అదంతా కూడా. పైగా అది రెడ్ సాయిల్లా కనబడుతుంది. లైక్ భీములు ఎర్రమట్టి దిబ్బలు ఎలా ఉంటాయి, సో ఆ కైండ్ ఆఫ్ సాయిల్లా కనబడుతుంది. చాలా పచ్చడి నేల. సో అది మరి తవ్వేస్తున్నారంటే ఎవరికైనా బాధే. ఎన్విరాన్మెంటలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు ఆబ్వియస్లీ బాధపడతారు. సో మరి అందరూ కూడా కన్సర్న్స్ రైజ్ చేశారు. సో ఏవైతే ఏమంటారు దానికి మొత్తం అన్నీ కూడా ఓకే చేశారో, లైక్ ఏమంటారు మొత్తం పర్మిషన్స్ అన్నీ ఇచ్చారో, దానికోసం చాలా హడావిడిగా అన్నీ చేశారు, చాలా అన్లాఫుల్గా చేశారు, ఫ్లాస్ ఉన్నాయి దాంట్లో అని చెప్పి చెప్తున్నారు. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ అయితే నడుస్తున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో అందుకని ఈ మెటా డేటా లేదంటే గూగుల్ డేటా సెంటర్ లేదంటే వేరే అంబానీది ఒక డేటా సెంటర్ వస్తుంది, ఇవన్నీ వైజాగ్లోనే వస్తున్నాయి. సో ఈ డేటా సెంటర్స్ వల్ల ఉపయోగం ఏంటి, నష్టాలు ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి కొంచెం క్లియర్ కట్గా చేస్తా. మొత్తం ఈ వీడియో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం చూడండి అండ్ లాస్ట్లో కూడా డీటెయిల్గా చెప్తా. అండ్ మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం చాలా ఎక్స్ట్రాడినరీ సిటీ. జూల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని పిలుస్తూ ఉంటారు, సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తూ ఉంటారు. అండ్ పచ్చటి సిటీ. అంటే ఇప్పుడు అంత లేదులేండి, తగ్గిపోయింది. బట్ ఇప్పటికీ కూడా మీరు విశాఖపట్నం హైవే మీద వెళ్తున్నట్టయితే మీకు చుట్టూ అంటే రెండు వైపులా కూడా మంచిగా చెట్లు కనబడుతుంటాయి. మెజారిటీ ఆఫ్ ద సిటీ బాగానే పచ్చదనంతో నిండి ఉంటుంది. కొండలు ఎక్కువ మనకి, అవన్నీ కూడా ఉంటాయి ఆబ్వియస్లీ. సో దానివల్ల ఏంటంటే యూజువల్లీ పచ్చదనం బెటరే. వేరే టైర్ 1 సిటీస్ వాటితో కంపేర్ చేసుకుంటే వైజాగ్లో గ్రీనరీ అనేది మంచిగానే ఉంటుంది. ఎందుకంటే నా నేటివ్ వైజాగే. నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను ఫర్ సమ్ పర్పసెస్. బట్ నేను నా నేటివ్ అయితే వైజాగే కదా. సో నాకు ఐడియా ఉంది అక్కడ ఏంటి అలాగే పరిస్థితి మొత్తం అంతా కూడా ఐడియా ఉంది. సో ఈ డేటా సెంటర్స్ కారణంగా సుమారుగా $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తుంది. గ్లోబల్ జైంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. లైక్ ఇప్పుడు చెప్పే కదా, గూగులే సుమారుగా $15 బిలియన్ ఆఫ్ ఏఐ హబ్ని అయితే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతోంది. అలాగే రిలయన్స్ కూడా $17 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతోంది. మెటా కూడా సిఫీ టెక్నాలజీస్తో కలిసి 500 మెగావాట్ హైపర్ స్కేల్ ఫెసిలిటీ ఏర్పాటు చేయబోతోంది. ఇంకా చాలా కంపెనీస్ కూడా ఈ డేటా సెంటర్లు, ఏఐ హబ్బులు వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేయబోతోంది అనమాట. సో ఇలా చేయబోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటే చాలా క్లియర్గా చెప్తుంది, ఏంటంటే వైజాగ్ ఈజ్ ద నెక్స్ట్ గ్రేట్ డిజిటల్ కారిడార్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. సో డైరెక్ట్గా ముంబై, హైదరాబాద్, బెంగళూరు వీటితో పోటీ పడుతుంది వైజాగ్ అని చెప్పి చెప్తున్నారు. సో అంతా బాగానే ఉంది. బట్ పీపుల్కి ఏంటంటే ఇక్కడ గిగావాట్లు వీటితో సంబంధం లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుందా వరస్ట్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో దానికి మనం ఆన్సర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకే ఫస్ట్ ప్రోస్తో మొదలు పెడతాం. ప్రో నెంబర్ 1 ఏంటంటే ఎకనామికల్గా చాలా మంచి భూమి అవుతుంది. వైజాగ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్కి సుమారుగా 600 ఎకరాలు ఇచ్చారు 3 ప్రాంతాల్లో. ఒక ప్రాంతం పేరు తర్లువాడ, ఇంకో దాని పేరు అడివరం, ఇంకో దాని పేరు రాంబిల్లి. ఈ 3 ఏరియాల్లో కలిపి 600 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. 1 గిగావాట్ ఆఫ్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇది బేసిక్గా ఇండియాలో టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిస్టరీలో లార్జెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ బేసిక్గా గూగుల్ 2026 నుంచి 2030 మధ్యలో $15 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించింది. అండ్ ఆబ్వియస్లీ ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. గూగుల్ బేసిక్గా 1 గిగావాట్ కెపాసిటీతో ఏఐ హబ్ పెట్టబోతుంది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా పెద్దగా 1.5 గిగావాట్ డేటా సెంటర్ క్లస్టర్ని అయితే పెట్టబోతున్నారు. వాళ్ళు $17 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో. అండ్ యోటా డేటా సర్వీసెస్ $2 బిలియన్ ఏఐ కంప్యూటింగ్ హబ్ని పెట్టబోతున్నారు ఎన్విడియా వాళ్ళ యొక్క బ్లాక్వెల్ అల్ట్రా చిప్స్తో. అండ్ తర్వాత మెటా ఏమో సిఫీ టెక్నాలజీస్తో కలిపి ఒక 500 మెగావాట్ హైపర్ స్కేల్ ఫెసిలిటీని పరదేశ్ పాలనలో పెట్టబోతుంది. అంటే ఆల్మోస్ట్ స్టేడియం దాటిన తర్వాత, వైజాగ్లో ఉన్న వాళ్ళ స్టేడియం తెలుసు కదా, అది దాటిన తర్వాత సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. సో మొత్తం కలిపి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏది ఈ 500 మెగావాట్ హైపర్ స్కేల్ ఫెసిలిటీ ఇన్వెస్ట్మెంటే 15,000 కోట్లు ఉంటుంది. సో మొత్తం అన్నీ కలిపి సుమారుగా ఒక $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే రాబోతోంది కేవలం ఈ డేటా సెంటర్ అండ్ ఏఐ క్లస్టర్ డిపార్ట్మెంట్లో.
సో వన్స్ ఇవన్నీ కనుక వచ్చేసినట్టయితే అసలు అనుకున్న దానికంటే చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో వైజాగ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది, అందులో నో డౌట్. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చింది వాళ్ళకి, అందుకే వాళ్ళు కూడా వచ్చారు. డేటా సెంటర్ పాలసీ 4.0 ప్రకారంగా సో గూగుల్ వాళ్ళ రైడన్ ఇన్ఫాటెక్కి దగ్గరగా 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అలాగే రిలయన్స్కి కూడా 855 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు, 1.5 గిగావాట్ కాబట్టి వాళ్ళకి. సో వాళ్ళకి కూడా ఒక 10 to 20 years టైం స్పాన్ లోపు 19,000 crores వర్త్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ జిఎస్టీ ఉంటుంది కదా, ఎస్జిఎస్టీ. సో దాని మీద 100% రీఇంబర్స్మెంట్ ఇవ్వడం, తర్వాత క్యాపిటల్ గూడ్స్ మీద మొత్తం తగ్గించేస్తారు. తర్వాత మెషినరీ మీద 10% క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కూడా ఇచ్చేశారు. అంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీని వాళ్ళే ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇంకా 300 మెగావాట్ కెపాసిటీ కనుక దాటినట్టయితే సో అలాగ లైసెన్సులు ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల అండ్ వాటర్ సప్లైని కూడా వాళ్ళకి 20 years వరకు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా సో 20 ఏళ్ల వరకు ఆ డేటా సెంటర్లో దర్జాగా పనిచేసుకోవచ్చు ఆపరేషనల్ డేట్ నుంచి. అది స్టార్టింగ్ డేట్ నుంచి కాదు, 2026 నుంచి కాదు, 2030కి కంప్లీట్గా మొదలైతే అప్పటి నుంచి లెక్క అవుద్ది. తర్వాత జాబ్స్ పరంగా సో గవర్నమెంట్ ఏం చెప్తోంది, బేసిక్గా ఈ డేటా సెంటర్స్ కారణంగా ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుందని చెప్తున్నారు. ఆన్ పేపర్ నెంబర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే వేరియస్ ఆర్టికల్స్ వీటన్నిటిలో ఉన్నది ఏంటి అంటే గూగుల్ ఏఐ అండ్ డేటా సెంటర్ హబ్బే సుమారుగా 1.88 lakh జాబ్స్ సంవత్సరానికి క్రియేట్ చేస్తుంది 2026 నుంచి 2029 మధ్యలో అని చెప్తున్నారు. అంటే అందులో 60,000 వర్కర్స్, ఇంజనీర్స్, అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, లాజిస్టిక్స్ ఫీల్డ్లో ఉంటారంట. అండ్ అది కాకుండా ఇంకొక 1,00,000 పై ఉద్యోగాలు సపోర్టింగ్ ఇండస్ట్రీస్ నుంచి ఇండైరెక్ట్ జాబ్స్ కింద ఉంటాయంట. సో రిలయన్స్ యొక్క ఏ డేటా సెంటర్ ప్రాజెక్టు May 2026లో అప్రూవ్ అయింది. అది 1000కి పైగా డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా లార్జ్ స్కేల్లో క్రియేట్ చేస్తుంది. అండ్ అది కాకుండా టెలికామ్, క్లౌడ్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ బేస్డ్ కంప్యూటింగ్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎక్కువ వస్తాయి ఫర్దర్గా, ఇది కనుక పూర్తి స్థాయిలో ఓపెన్ అయినట్టయితే. ఎందుకంటే డేటా సెంటర్స్ ఉంటే ఆబ్వియస్లీ దాని చుట్టూ ఈ బిజినెస్లు అనేవి బిల్డ్ అవుతాయి. డేటా సెంటర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రపంచంలో ఉన్న పెద్ద ఏఐ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఈ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఇంకా డేటా సెంటర్లు సర్వర్లతోనే పనిచేస్తాయి. ఇవేమి ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నాం, ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం అంటే ఇది వీడియో తెలిసి 20 నిమిషాల పైనే వచ్చేలాగే ఉంది. ఈ 20 నిమిషాలు వీడియో అప్లోడ్ చేశానంటే నేను దగ్గర ఒక 1/2 లీటర్ నీళ్లు ఖతం అయిపోయింది అక్కడ. అట్లా ఉంటుంది ఇంకా, మరి ఇంకేం చేయలేం మనం. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, దాని గురించి కూడా మాట్లాడదాం, కాన్స్లో అది కూడా మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో విశాఖపట్నంకి ఏంటంటే ఇంతకుముందు ఈ హైదరాబాద్ లాగా, బెంగళూరు లాగా హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. అండ్ దీని చుట్టూ చెప్తున్నాను కదా, ఇంకా వేరే జాబులు కూడా చాలా పెద్ద స్థాయిలో వస్తాయి, వేరే కంపెనీలు వస్తాయి. ఈ డేటా సెంటర్స్ని యూజ్ చేసుకొని వేరే కంపెనీలు చాలా పెద్ద స్థాయిలో వస్తాయి. లైక్ చెప్పా కదా ఇందాక, క్లౌడ్ సర్వీసెస్, టెలికామ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ బేస్డ్ కంప్యూటింగ్, అన్నీ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనకి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదంటే టెలికాం విభాగంలో అసలు ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్లు వస్తాయో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. బట్ మన దగ్గర ఆల్రెడీ జియోపోలింగ్ నడుస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం. బట్ ఏదైనా ఇంకొక బ్రాండ్ ఏదైనా అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇలా మీకు చేస్తామని చెప్పి మొదలు పెట్టాలనుకుంటే, ఒక కొత్త నెట్వర్క్ని ఇండియాలో లాంచ్ చేయాలనుకుంటే వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ వైజాగ్ అవుతుంది. అది వైజాగ్ పరిసర ప్రాంతాలు అవుతుంది, ఎస్పెషల్లీ భోగాపురం అవుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అదంతా ఉంది కాబట్టి ఆ ఏరియా. విజయనగరం బాగా డెవలప్ అవుతుంది, సో అప్పుడు ఉంటుంది. అండ్ వైజాగ్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే కాకుండా డేటా సెంటర్ ఎకోసిస్టమ్ అనేది వేరే ఇండస్ట్రీస్ని కూడా పుల్ చేస్తుంది. లైక్ కన్స్ట్రక్షన్ అని, లాజిస్టిక్స్ అని, హాస్పిటాలిటీ అని, రిటైల్ అని, రియల్ ఎస్టేట్ అని, వీటన్నింటినీ కూడా పుల్ చేస్తుంది. ఆల్రెడీ గ్రోత్ కారిడార్స్ వీటన్నింటినీ మానిటర్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి. సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఏఐ హబ్ అనేది ఒక పెద్ద డిజిటల్ ఎకోసిస్టమ్కి ఒక బిగినింగ్ లాంటిదని చెప్తోంది స్టేట్ గవర్నమెంట్ కూడా. సో తర్వాత సబ్సీ కేబుల్ కనెక్టివిటీని పెట్టబోతున్నారు వైజాగ్లో. అంటే మెటాది వాటర్ వర్త్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. అది $10 billion వర్త్ ప్రాజెక్ట్. అది 50,000 కిలోమీటర్ల సబ్మెరైన్ కేబుల్ నెట్వర్క్ని పెట్టబోతున్నారు. అది వైజాగ్కే కనెక్ట్ అవుతుంది. సో వైజాగ్ని డైరెక్ట్గా గ్లోబల్ డేటా ఫ్లోస్కి లింకప్ చేయబోతున్నారు అనమాట. సో సముద్రపు నీళ్లు అప్పుడు కొంచెం వేడెక్కుతాయి.
సో లేటెన్సీ తగ్గిపోద్ది అలా చేయడం వల్ల. సో అప్పుడు ఏంటి, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు బేసిక్గా డేటా సెంటర్లు ఎక్కడా లేవా అంటే బోల్డ్ చోట్ల ఉన్నాయి. సింగపూర్లో ఉన్నాయి, హాంకాంగ్లో ఉన్నాయి. ఒకవేళ బేసిక్గా ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఓకే అయినట్టయితే మనం డైరెక్ట్గా సింగపూర్కి హాంకాంగ్కి పోటీ ఇస్తాం. వైజాగ్ అంటే ఇండియా కాదు, మళ్ళీ వైజాగ్ సింగపూర్కి హాంకాంగ్కి పోటీ ఇస్తుంది, అదొకటి ఉంది. సరే, తర్వాత ఇంకొకటి జనరల్గా వీళ్ళకి ఒక సెపరేట్ పాలసీ ఇచ్చారు. అదేంటంటే 300 మెగావాట్లు కనుక దాటినట్టయితే వాళ్ళు ఓన్గా ఏదైనా ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవచ్చు, వాళ్ళే ఆపరేట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇచ్చిన డెసిగ్నేటెడ్ ప్రాజెక్ట్ ఏరియాస్లో. సో గూగుల్కి బేసిక్గా ఆ లైసెన్స్ అయితే ఇచ్చారు. కాకపోతే దీంట్లో ఒక్క కీ పాయింట్ ఉంది, అదేంటంటే 51% ఆఫ్ టోటల్ ఎనర్జీ కన్సంప్షన్, అంటే వాళ్ళకి ఏదైతే మొత్తం ఎలక్ట్రిసిటీ కావాల్సి ఉంటుందో అందులో 51% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇట్లాంటి వాటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ మిగతా 49% మరి ఇంకా థర్మల్ ఎనర్జీ లేదంటే వేరే ఏదైనా ఎనర్జీలు వాళ్ళు వాడుకుంటారు, న్యూక్లియర్ ఎనర్జీ ఇవన్నీ వాడుకుంటారు. సో ఆ రకంగా వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది, అదొక మ్యాండేటరీ రూల్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే రెన్యూబుల్ రీసోర్సెస్ యొక్క యూసేజ్ అనేది బాగా పెరుగుతుంది అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. అంటే వైజాగ్ చుట్టూ సోలార్ ప్లాంట్లు రావడం, లైక్ పెద్ద పెద్ద సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ రావడం, తర్వాత విండ్ పవర్ ప్లాంట్స్ రావడం, తర్వాత బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ రావడం. ఏముంది, కొండల మీద పెట్టేస్తారు మొత్తం విండ్ పవర్, చాలా చోట్ల అలాగే చేస్తుంటారు. కాకపోతే వాటి కనెక్షన్ల కోసం చెట్లు కొడేస్తారు, అదొక ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రెన్యూబుల్ రీసోర్సెస్ యొక్క యూసేజ్ అనేది బాగా పెరుగుతుంది, వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు కూడా గట్టిగా వస్తాయి. సో స్టేట్ గవర్నమెంట్ యొక్క యాంబిషన్ ఏంటంటే ప్రజెంట్ ఏదైతే డేటా సెంటర్ కెపాసిటీ ఏదైతే ఉందో సో దాన్ని నెక్స్ట్ 5 yearsలో 6 GW తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది కనుక జరిగినట్టయితే ఏషియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డేటా సెంటర్ హబ్ అయిపోద్ది వైజాగ్. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ప్రామిస్కి ఒక ప్రైస్ ఉంటుంది. సో విశాఖపట్నానికి ఆ ఇమీడియట్ అర్జెంట్ ప్రైస్ ఏంటంటే వాటర్. బేసిక్గా డేటా సెంటర్స్ కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ కావు, అది ఎక్కువగా వాటర్ మీద డిపెండ్ అవుతాయి, ఎస్పెషల్లీ ఫ్రెష్ వాటర్ మీద. సాల్ట్ వాటర్ కూడా డీసాలినేషన్ చేస్తే తప్ప డైరెక్ట్గా వాడుకోలేరు. ఒకటో రెండో డీసాలినేషన్ ప్లాంట్లు పెట్టుకోవాలి, అది కూడా హై కెపాసిటీ డీసాలినేషన్ ప్లాంట్లు పెట్టుకొని వాటి త్రూ ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకొని ఆ తర్వాత వీటికి వాడుకోవచ్చు. సాల్ట్ వాటర్ని కనుక డైరెక్ట్గా వాడినట్టయితే డేటా సెంటర్లు తుప్పు పట్టిపోతాయి మొత్తం. సో వాళ్ళు వాడరు. వాళ్ళు ఎందుకు వాడతారు? డీసాలినేషన్ చేసుకొని వాడుకోవచ్చు, సాల్ట్ ఉండకూడదు ఎప్పుడు కూడా. సో జనరల్గా ఒక 100 మెగావాట్ డేటా సెంటర్ అప్రాక్సిమేట్లీ ఒక రోజుకి 20 లక్షల లీటర్ల వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే సుమారుగా ఒక 6500 ఇళ్ళకి ఒక రోజుకి కావాల్సిన నీటిని ఒక డేటా సెంటర్ ఒక రోజు వాడుకుంటుంది. సో 6500 ఉద్యోగాలు వస్తున్నాయా అంటే లేదు, మళ్ళీ ఇండైరెక్ట్గా బోర్డులో వస్తాయి, డైరెక్ట్గా లేవుగా. సో అదొకటి దాని గురించి కూడా మాట్లాడదాం. సో యాక్చువల్గా ఇండియన్ డేటా సెంటర్స్ ఫర్దర్గా 2030 నాటికి ఇప్పుడు ఏదైతే వాటర్ని కన్జ్యూమ్ చేస్తున్నాయో దాన్ని డబల్కి దాటిపోతాయని చెప్పి డేటా చెప్తోంది. సో 2025లో 150 బిలియన్ లీటర్స్ని వాడుతున్నారు. సో 2030 నాటికి వచ్చేసరికి ఇట్ విల్ బికమ్ 358 బిలియన్ లీటర్స్ అంట పర్ ఇయర్. సో అంటే ఒక సంవత్సరం మొత్తానికి కూడా 7-8 లక్షల మందికి ఆ నీటిని సరఫరా చేయొచ్చు ఒక సంవత్సరం మొత్తం. అండ్ ఒక ముంబై లాంటి ఒక పెద్ద సిటీ మొత్తానికి కూడా ఒక వారం మొత్తానికి నీటిని సప్లై చేయొచ్చు. సో అలా ఉంది. సో మనకేంటంటే జనరల్గా ఒక క్వశ్చన్ ఉంటుంది మనకందరికీ కూడా. ఇప్పుడు మనకి ఒకవేళ పోలవరం కనుక పూర్తయినట్టయితే అప్పుడు పర్లేదు, ఓకే, పోలవరం కనుక ఫినిష్ అయినట్టయితే మనకి వాటర్ అయితే బాగానే వస్తుంది, అది బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ పోలవరం ఈలోపు ఫినిష్ అవ్వకపోయినట్టయితే, ఈలోపే డేటా సెంటర్ కనుక వచ్చేసినట్టయితే ఏంటి పరిస్థితి అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే చాలామందికి అయితే ఉంది. ఆబ్వియస్లీ ఒక టీఎంసీ వాటర్ని కనుక మనం దీనికి వాడుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 21.31 బిలియన్ లీటర్స్ని మనం డేటా సెంటర్ కోసం వాడుకోవచ్చు. సో 100 మెగావాట్కి అయితే నేను 20 లక్షల లీటర్లు అన్నాను. సో మనం ఇక్కడ ఒక గిగావాట్లే మనం అనుకుంటున్నాం. మనం టార్గెట్ 6 GW అంటున్నారు 2030 నాటికి. సో 6 GW అంటే అప్రాక్సిమేట్లీ ఎంత భయ్యాది, లైక్ అరౌండ్ నాకు తెలిసి 30 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ కావాల్సి ఉంటుంది. సో మనం పోలవరం ఫినిష్ అయితే ఒక టీఎంసీ వాటర్ని
మనం దీనికి ఇచ్చుకుంటే ఓకే వీ కెన్ మేనేజ్, బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది పోలవరం ఫినిష్ అయితే. బట్ చూడాలి మరి ఈ గ్యాప్లో ఏం చేస్తారు. సో విశాఖపట్నంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ దానికి గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది, రెయిన్ఫాల్ ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు, సమ్మర్లో వర్షాలు పడిపోతూ ఉంటాయి, వర్షాలు పడాల్సిన టైంలో పడవు, సైక్లోన్లు వస్తే తప్ప వర్షాలు పడని స్టేట్లో ఉంది యాక్చువల్గా కొన్నిసార్లు వైజాగ్ అయితే, అది ఎందుకో తెలియదు, అది అంతే. సో బేసిక్గా ఆల్రెడీ అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ వల్ల వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్న సిటీ. ఇప్పుడు ఇది కనుక జరిగినట్టయితే ఇంకా వాటర్ యొక్క స్కేర్సిటీ అనేది ఎక్కువైపోద్ది అనే ఒక పాయింట్ కూడా ఉంది. అండ్ వైజాగ్లో హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది, దానివల్ల ఈ డేటా సెంటర్లకి ఇంకా ఎక్కువగా ఇంటెన్సివ్ వాటర్ కూలింగ్ సిస్టమ్లు కావాలి, ఇంకా ఎక్కువ వాటర్ కావాలి. సో అదొకటి ఉంటుంది. అలాగే గ్రౌండ్ వాటర్ కేబుల్స్ అవన్నీ కూడా పెడుతున్నారు కదా, సో లోకల్ వాటర్లు కూడా కొంచెం కంటామినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కెమికల్స్తోని వాటితోని కూడా. అండ్ అలాగే ఈ ఏదైతే డేటా సెంటర్ వాటర్ ఉంటుందో దాన్ని మళ్ళీ డిశ్చార్జ్ చేస్తారు, ఆ డిశ్చార్జ్ చేసినప్పుడు కూడా అది గ్రౌండ్ వాటర్తో మిక్స్ అయిపోయే అవకాశం ఉంది ఎంత కాదన్నా సరే, ఎందుకంటే అది అలా కాన్స్టెంట్గా ఫ్లో అవుతున్న క్రమంలో ఏదో ఒక మూల భూమిలోకి ఇంకిపోయే అవకాశాలు ఉంటాయి, అదొకటి ఉంది. సో అందుకని ఇలాంటి ఏరియాల్లో పెట్టడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ అంటున్నారు. బట్ జనరల్గా వాటర్ ప్రాబ్లం అనేది ప్రతి చోట ఉంది. గట్టిగా మాట్లాడుకుంటే ఇంకా వైజాగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ లాగా లేదు. ఇక్కడ రోజు ట్యాంకర్ రాకపోతే సమస్య, సమ్మర్ వచ్చిందంటే చాలా ట్యాంకర్లు, ఎందుకంటే మరి జనాభా ఎక్కువ, హై రైజ్ బిల్డింగ్లు అన్ని, వాటి గురించి కూడా వీడియో చేస్తా. డౌన్ఫాల్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని కూడా ఒక టాపిక్ ఉంది, అది కూడా చేస్తా. సో అయ్యేనా పెరిగిపోతూ ఉన్నాయి మొత్తం, అన్నీ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి మొత్తము. సో ఏం చెయ్యలేము దాన్ని మనం. సో ఆల్రెడీ చాలా వాటర్ స్కేర్సిటీ ఉంది, బట్ నాట్ లైక్ హైదరాబాద్, పర్లేదు. అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అది కూడా బాగానే ఉంటాయి వైజాగ్లో. బట్ ఎనీహో ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది కనుక వచ్చిందంటే ఫర్దర్గా వాటర్ స్కేర్సిటీ ఇంకా ఎక్కువ అయిపోద్దని. అదైతే నిజం, ఆ భయం అయితే నిజమే, అందులో డౌటే లేదు. అండ్ బేసిక్గా గవర్నమెంట్ 2 దశాబ్దాల పాటు వాళ్ళకి వాటర్ కూడా ఇస్తామని చెప్పింది. సో ఒకవేళ భూమి కనుక ఎండిపోయినట్టయితే, గ్రౌండ్ వాటర్ అయిపోయినట్టయితే, వర్షాలు పడకపోయినట్టయితే ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ ఉంది. బట్ బేసిక్గా ఆ క్వశ్చన్ వచ్చిన టైంకి గత 2-3 రోజులుగా అడ్డదిడ్డంగా వర్షాలు పడుతున్నాయంట వైజాగ్లో. అదేందో తెల్లవారి 8కి గాలి బీభత్సం సృష్టిస్తూ వర్షం కొడుతుంది బీభత్సంగా, ఏదో అదో రకంగా నడుస్తుంది వైజాగ్లో. సో డేటా సెంటర్లో తవ్వకాలు మొదలైన తర్వాత వర్షాలు మొదలైంది, అంటే తవ్వుతుంటే వర్షాలు పడుతున్నాయో ఏందో మరి. సో తర్వాత రెండోది పవర్ పారాడాక్స్. బేసిక్గా ఈ డేటా సెంటర్లకి ఎలక్ట్రిసిటీ కూడా చాలా పెద్ద ప్రాబ్లమే. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2030 నాటికి 6 గిగావాట్ల డేటా సెంటర్ కెపాసిటీని పూర్తి స్థాయిలో ఇన్వెస్ట్ పెట్టాలని చెప్పి చూస్తోంది. అయితే ఇండియా మొత్తంగా 2025 నాటికి ఎంత ఉందో తెలుసా? 1.5 గిగావాట్స్ ఆఫ్ డేటా సెంటర్ కెపాసిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే 6 గిగావాట్స్ అంటున్నారు. అంటే సుమారుగా 4 రెట్లు ఎక్కువ కెపాసిటీని కొన్ని ఏళ్లలో ఒక వైజాగ్లో చూడబోతున్నాం మనం. మోస్ట్లీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో దీనికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు ప్రస్తుతానికైతే. సో ఇన్వెస్టర్స్ ఏమంటారంటే వాళ్ళు ఓన్ రెన్యూబుల్ రీసోర్సెస్ని బిల్డ్ చేసుకొని వాటి త్రూ ఎనర్జీ తీసుకుంటామని చెప్తున్నారు. బట్ ఏమంటే ఆల్రెడీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పవర్ కట్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఏ ప్రాంతాల్లో అయితే డేటా సెంటర్లు ఉంటాయో ఆ ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఉండే అవకాశం అయితే ఉంది, ఇక్కడ కూడా ఖచ్చితంగా వస్తుంది, అందులో నో డౌట్. అండ్ 2030 నాటికి ఇండియా యొక్క టోటల్ డేటా సెంటర్ కెపాసిటీ 9 గిగావాట్స్ అవుతుంది అంటున్నారు. సో కేవలం వాటికి పవర్ ఇవ్వడానికి 13.5 గిగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కావాల్సి ఉంటుంది. సో ఎలక్ట్రిసిటీ యొక్క కన్సంప్షన్ ఇప్పుడు బేసిక్గా 0.8 ఉంది, అది 2.6 అయిపోద్దంట నేషనల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం 100 గిగావాట్లు 100 మెగావాట్లు అనుకుందాం, 100 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి 80 మెగావాట్లు మాత్రమే వాడుతున్నాం. సో మిగతా 20 మెగావాట్లు మనం అమ్ముకుంటున్నాం, వేరే దేశాలకో ఎవరో ఒకరికి అమ్ముకుంటాం, వేరే రాష్ట్రాలకో అమ్ముకుంటాం. కానీ 2031 నాటికి మనం 100 మెగావాట్లు ప్రొడ్యూస్ చేస్తే మనకు కావాల్సింది 260 మెగావాట్లు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? పోనీ ఓకే కట్టేస్తారు, సోలార్ ప్లాంట్లు కట్టేస్తారు, విండ్ ఎనర్జీ ప్లాంట్లు కట్టేస్తారు, అది కట్టేస్తారు ఇది కట్టేస్తారు అనుకున్నా ఎంత జనరేట్ అయిపోద్ది? సరిపోదుగా. సో ఇప్పుడు ఒకవేళ ఇలాగే గనక ట్రై చేసి ఈ రెన్యూబుల్ రీసోర్సెస్ నుంచి ఎంత గింజుకున్నా అది బేసిక్గా ఎంత ఒంగోలు గిత్త పాడి పశువు ఎంత మంచి పాలిచ్చే ఆవైనా సరే
అలాగే పిండేస్తూ ఉంటే ఏమవుద్ది, కొద్ది రోజులు పోయిన తర్వాత అయిపోద్ది, పాలు అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం మనం, అందులో నీళ్లు కలిపేయడం, లేదంటే ఆవు పాలు అని చెప్పి గేదె పాలు తెచ్చి అమ్మేయడం, ఏదో ఒకటి చేస్తాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏమవుతుంది, కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ డేటా సెంటర్లకి ఎనర్జీ కావాలి కాబట్టి నార్మల్గా రెన్యూబుల్ రిసోర్సెస్ నుంచి ఎనర్జీ దొరక్క ఈ థర్మల్ ఎనర్జీనో లేదంటే న్యూక్లియర్ ఎనర్జీనో వాడతారు. అప్పుడు మళ్ళీ కార్బన్ ఎమిషన్స్, రేడియేషన్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి అన్నమాట. అదొకటి ఉంది, అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో దీనికి ఎవరు ప్రాబ్లం అంటే ఎవరు దీని కారణంగా మేజర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఉండేటోళ్ళు, వైజాగ్లో. ఎందుకంటే మోస్ట్లీ పవర్ అనేది కట్ అయిపోతుంటుంది వాళ్ళకి. తర్వాత మూడోది జాబుల ప్రాబ్లం. బేసిక్గా ఆన్ పేపర్ చాలా పెద్ద నెంబర్లే చెప్తున్నారు, బట్ సీరియస్లీ డేటా సెంటర్లు అంతంత జాబులు ఇస్తాయా అంటే లేదు. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఓకే, కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ. ఇప్పుడు గూగుల్కి ఆష్బర్న్, లీస్బర్గ్, వర్జీనియా ఈ మూడింటిలోని డేటా సెంటర్స్ ఉన్నాయి. మూడు కలిపి 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంతే పర్మనెంట్గా. ఇండైరెక్ట్గా మళ్ళీ 4000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి దాని త్రూ. కాకపోతే ఇప్పుడు వాటర్ ట్యాంకర్లో వాటర్ సప్లై చేసే పర్సన్ది కూడా జాబే కదా అక్కడ, అట్లా అనమాట. అది బేసిక్గా దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఇట్లా రకరకాల థింగ్స్ ఉంటాయి. సో అలాగే ఒక 4000 ఉద్యోగాలు ఇస్తున్నారు ఇండైరెక్ట్గా. పోనీ మొత్తం 3 డేటా సెంటర్లు కలిపి 4400 ఉద్యోగాలు అబ్బా. తర్వాత మెటా కూడా లూజియానాలో 2 గిగావాట్ డేటా సెంటర్ పెడుతుంది. దాంట్లో 500 మంది పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి. సో పీపుల్ రైజ్ చేసేది కన్సర్న్ ఇదే అనమాట. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఆన్ పేపర్ ఇంతమంది ఉద్యోగాలు అది ఇది అంటున్నారు. అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయ్యే వరకు. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వన్స్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోయింది అంటే ఇంకేం లేదు అక్కడ. ఇంకా అక్కడ పని మహా అయితే ఒక 500-600 మందికో, అంటే మోస్ట్లీ మన దగ్గర పెద్ద డేటా సెంటర్లు కాబట్టి ఒక 1500 మందికో 2000 మందికో ఉద్యోగాలు వస్తాయి మన దగ్గర. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే ఏమో ఫర్దర్గా ఈ డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను కదా, లైక్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, వేరే ఏఐ హబ్స్, ఏఐ కంప్యూటింగ్, టెలికామ్ ఇవన్నీ వస్తాయి కదా, వాటి త్రూ ఉద్యోగాలు వస్తాయి. వాటి త్రూ ఉద్యోగాలు పెరుగుతాయి, పక్కాగా పెరుగుతాయి. కానీ అది ఎప్పటికి, అది బేసిక్గా గాల్లో మేడలు కట్టడం లాంటిదే. డేటా సెంటర్ లేదు, డేటా సెంటర్ అంటూ వస్తాయి, అది మ్యాండేటరీ. అది డేటా సెంటర్ ఉన్న ప్రతి చోట కూడా కంపెనీస్ ఉంటాయి, అందులో నో డౌట్. బట్ టైం పడుతుంది కదా, దానికైనా టైం పడుతుంది. రావు అనేది లేదు, బట్ వస్తాయి కానీ చాలా టైం పట్టేస్తుంది. వీళ్ళు డేటా సెంటర్ ఫినిష్ చేయడానికి 2030 తీసుకుంటాం అంటున్నారు. 2040కు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినన్ని స్థాయిలో కంపెనీలు వస్తాయి. పోనీ 2035 అనుకుందాం. పోనీ మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అట్లా కంటిన్యూ అయితే గుడ్, ఫైన్, కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అస్తమానం మారిపోకూడదు ఒక స్టేట్లో, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా రావు. సో జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో అసలు బేసిక్గా ఇన్వెస్ట్మెంట్లు ఏమీ రాలేదు ఎలాగూ. సో వీళ్ళ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్లు అయినా వచ్చినాయి. సో వీళ్ళే కంటిన్యూ అయితే అప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ డేటా సెంటర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి ఇన్వెస్ట్మెంట్లు కూడా వస్తాయి. ఆర్ఎల్స్ లేదంటే ఇబ్బంది, అదొకటి ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ మారితే కష్టమే. అప్పుడు మళ్ళీ డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంట్లేదంటారు. ఏదో గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళు రారు, అంతే, అది ప్రాబ్లం. అండ్ వైజాగ్ బేసిక్గా సైక్లోన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి. 2014లో హుదూద్ వచ్చింది, బాగా గట్టిగా డ్యామేజ్ చేసింది. సో అప్పుడే యాక్చువల్గా ఐటీ డెస్టినేషన్ అన్న ఒక ఇమేజ్ని డెంట్ పెట్టింది దానికి. కాకపోతే ఏంటంటే మనకి బేసిక్గా ఎక్కువగా రావు. అంటే చాలా సైక్లోన్స్ వచ్చాయి కానీ ఇప్పటి వరకు మనకి రాలే. గట్టిగా మాట్లాడుకుంటే ముంబైకి ఇంకెక్కువ సైక్లోన్స్ వస్తాయి, బట్ ముంబైని ఎవరు వదిలిపోవట్లేదే. అదేం కాదు ప్రాబ్లం. ఏమంటే మనకి ఫర్దర్గా గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్న కొద్దీ సైక్లోన్స్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి, ఎస్పెషల్లీ బే ఆఫ్ బెంగాల్లో. ఆ స్ట్రాంగెస్ట్ సైక్లోన్స్ కారణంగా మనకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది వైజాగ్కు. సో అదొకటి ఉంది. అండ్ ల్యాండ్మార్క్ XDA రిపోర్ట్ ప్రకారం వరల్డ్ వైడ్గా 9000 డేటా సెంటర్ సైట్స్ క్లైమేట్ చేంజెస్ కారణంగా ఎఫెక్ట్ అవుతాయంట, అంటే మోర్ దెన్ డబుల్. సో ఎండ్ ఆఫ్ ది సెంచరీకి వచ్చేసరికి 111% వరకు ఇంక్రీజ్ అవుతుందంట కూడా ఈ నెంబర్. లైక్ వరదలు కానీ, లేదంటే సైక్లోన్స్ కానీ, లేదంటే తీరం కొట్టుకుపోవడం కానీ, ఈ ఎక్స్ట్రీమ్ విండ్ ఈవెంట్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగినట్టయితే డేటా సెంటర్లు ఎఫెక్ట్ అవుతాయి. అండ్ వాటిలో కొన్ని ఛాన్సెస్ వైజాగ్ అయితే ఉన్నాయి. సైక్లోన్స్ను, తీరం కొంచెం కొట్టుకుపోవడం, బీచ్ ఆల్రెడీ కొంత కొట్టుకుపోతుంది, ఆర్కే బీచ్ మీరు గమనించినట్టయితే. అండ్ ఎక్స్ట్రీమ్ విండ్ ఈవెంట్స్ కూడా వైజాగ్లో ఎక్కువే ఉంటాయి. సో అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో బట్ ఒకటైతే వాస్తవం, అదేంటంటే
ఏ రేస్లో మనమైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సో మరి ఇంకా దానికోసం అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. సో వైజాగ్ చాలామంది ఏంటంటే ఇందులో ఈ క్లియరెన్స్లు ఏవైతే ఇచ్చారో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు అవన్నీ కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి, ఫ్లాస్ ఉన్నాయి దాంట్లో. సో వీటిని ఫాస్ట్గా స్టార్ట్ చేసేయడానికి అలా చేశారు. బట్ ఇవన్నీ కూడా డ్యామేజ్ చేస్తున్నాయి. ఆ డ్యామేజ్ని అర్థం చేసుకోకుండా చేసేస్తున్నారు. అండ్ కెమికల్స్ అవి కూడా వాటర్లో కలిసిపోతాయి. అండ్ కూలింగ్ సిస్టమ్ నుంచి వచ్చే వాటర్ డిశ్చార్జ్ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, దాని రిసోర్సెస్ని డ్యామేజ్ చేస్తుంది. బేసిక్గా మన దేశంలో 70% గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఆల్రెడీ కంటామినేటెడే. వైజాగ్లో కొద్దో గొప్ప ప్రాంతాల్లో కొంచెం బాగానే ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా మనం చెడగొడేస్తున్నాం అని చెప్పి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. అది నిజమే కూడా కొంతవరకు. డేటా సెంటర్లు వస్తే డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది. మనం బేసిక్గా మనం ఏదైతే గవర్నమెంట్ ఏదైతే మనకి వాటర్ ప్రొవైడ్ చేస్తుందో, లైక్ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో మంజీరా అంటారు, అక్కడ ఏమో గవర్నమెంట్ వాటర్ అంటారు. సో ఆ వాటర్ ఏవైతే ఉంటాయో అవి ఓకే, అవి బేసిక్గా ఫిల్టరేషన్ అది చేసి అదంతా చేస్తారు కాబట్టి ఓకే, నో ఇష్యూస్. బట్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ బాగా కంటామినేట్ అయిపోతాయి. వాటిని వాడుకోవాలన్నా కూడా రేపు పొద్దున్న బాగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. సో నన్ను అడిగితే డేటా సెంటర్ అనేది గుడ్డు కాదు, బ్యాడ్ కాదు. అంటే దాంట్లో గుడ్స్ ఉన్నాయి, బ్యాడ్స్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని గుడ్డు కింద చెప్పలేం, బ్యాడ్ కింద చెప్పలేం. ఇట్స్ జస్ట్ ఏ టూల్. అదొక టూల్ అంతే, అదొక పనిముట్టు. దాన్ని మనం ఎలా వాడుకుంటాం అన్న దాన్ని బట్టి మన లైఫ్ ఆధారపడి ఉంటుంది, అంతే. సింపుల్ ఆప్షన్. ఇప్పుడు ఇన్ కేసు మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని రెన్యూబుల్ రీసోర్సెస్ని బాగా వాడుకుంటూ అండ్ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన వాళ్ళకి బాగా కాంపెన్సేషన్ ఇచ్చేసి, ఈ కాంపెన్సేషన్ ఇచ్చినా రైతులను ఖాళీ చేయిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు డేటా సెంటర్లో జాబులు చేయలేరు కదా. సర్లేండి ఏదోటి. సో పోనీ ఏదో కాంపెన్సేషన్ కొంచెం బాగా ఇచ్చి తర్వాత పర్మనెంట్ జాబ్స్ని బాగా మెటీరియలైజ్ చేసి యూత్కి బేసిక్గా మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి కూడా కండక్ట్ చేస్తూ డేటా సెంటర్ని ఒక మంచి ఎకనామిక్ భూమి కింద డెవలప్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఏమంటారు, దాన్ని సరిగ్గా పట్టించుకోకుండా, ప్రాబ్లమ్స్ ఏవి అడ్రస్ చేయకుండా, వాటర్ ఎండిపోతున్నా పట్టించుకోకుండా, పవర్ అయిపోతున్నా పట్టించుకోకుండా, ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వకుండా అలా కనుక చేసినట్టయితే ఆ కూలింగ్ టవర్ల దగ్గర ఏదైతే వాటర్ ఎవాపరేట్ అవుతుంటుందో అట్లాగా ఆశలు కూడా ఎవాపరేట్ అయిపోతాయి, ఆశలు కూడా ఆవిరైపోతాయి. సో అప్పుడు వైజాగ్ ఒక కాషనరీ సిచ్యువేషన్ అవుతుంది, కాషనరీ డిస్కషన్ అవుతుంది తప్ప సక్సెస్ స్టోరీ అవ్వదు. జాగ్రత్తలు తీసుకొని చేస్తే డేటా సెంటర్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఏమంటే గవర్నమెంట్ దానికోసం చాలా 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 జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా మ్యాండేటరీగా చెక్ చేయాల్సి ఉంటుంది. లైక్ చెప్పాను కదా, ఈ వాటర్ రిసోర్సెస్ వచ్చినట్టయితే వాటిని ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవాలి, పోలవరం ఫినిష్ అయితే మనకి ఎంత వాటర్ వస్తుంది, అదంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలా చూసుకుంటే బెస్ట్ ఆప్షన్ మనకి. పోలవరం ప్రాజెక్ట్ గురించి జస్ట్ ఒకసారి సెర్చ్ చేస్తున్నా, హౌ మచ్ వాటర్ పోలవరం ప్రాజెక్ట్ గివ్స్ ఏపీ అని చెప్పి సెర్చ్ చేస్తే అది మనకు చెప్తుంది కదా ఆబ్వియస్లీ. సో ఇఫ్ ఇన్ కేసు పోలవరం ప్రాజెక్ట్ని డిజైన్ చేసింది 449 టీఎంసీల నీటిని గోదావరి నదిని యూటిలైజ్ చేసుకోవడానికి అనమాట. సో స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ 194.6 టీఎంసీలు అంట. 80 టీఎంసీల నీరేమో మనము గోదావరి రివర్ బేసిన్ నుంచి కృష్ణా రివర్ బేసిన్కి పంపిస్తాం, ఎందుకంటే కృష్ణా డెల్టా బాగుండాలని చెప్పి. అండ్ 45 టీఎంసీ వాటర్ని ఇక్కడ పర్పసెస్ కోసం వాడుకుంటాం. ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ సప్లై కోసం 23.4 టీఎంసీల నీటిని ఉపయోగిస్తారంట. అది డెడికేటెడ్గా విశాఖపట్నం కంట. సో బేసిక్గా వైజాగ్ పీపుల్ యొక్క డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కోసము, అలాగే స్టీల్ ప్లాంట్, లేదంటే ఇప్పుడు డేటా సెంటర్లు ఇవన్నీ వస్తున్నాయి. సో 23 టీఎంసీల నీళ్లు మనకు వస్తుందని చెప్పి గూగుల్ చెప్తోంది. సో నేనేం అబద్ధం చెప్పట్లే, మీరే చూసుకోండి ఇక్కడ. ఓకే, సో మీకు కనబడిందో లేదో నాకు తెలీదు, చదువుతున్నా. సో 23 టీఎంసీస్ ఆఫ్ వాటర్ వస్తుంది ఇక్కడ. వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అందులోంచి ఒక టీఎంసీ నీటిని మనం డేటా సెంటర్కి ఇచ్చుకోవడం ప్రాబ్లమే లేదు మనకి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అవసరమైతే 2 టీఎంసీలు ఇచ్చుకుంటాం, ఏముంది. సో వాటర్ పీపుల్కి రాకుండా పోతుంది అనేది లేదు. అందుకే పోలవరం కడుతున్నారు. పోలవరం పూర్తయ్యే టైంకి ఇవి రావడం చాలా మంచిదే, అది గుర్తుపెట్టుకోండి. ఏదో అన్నెసెసరీ హేట్తో కాకుండా కొంచెం లాజికల్గా ఆలోచిస్తే పోలవరం వస్తుంది. సో వాటర్ అక్కడ మనకి మంచిగా ఉంటుంది. అది వర్షాలు పడి నిలవ ఉంటే మోస్ట్లీ నిలవ ఉంటుంది, ఇప్పటికే బోల్డ్ ఉంది అక్కడ.
సో నిలవ ఉంటుంది. సో దాన్ని డైవర్ట్ చేస్తారు. 23 టీఎంసీలు నీళ్లు ఉంటున్నాయి. సో 2 టీఎంసీలు వాళ్ళకి ఇచ్చేసిన బోల్డ్ ఉంటుంది మనకి. ఇంకా మొత్తం ఇండస్ట్రియల్ నీడ్స్ అన్నిటికీ కలిపి 10 టీఎంసీలు నీళ్ళు ఇచ్చినా సరే మిగతా 13 టీఎంసీలు ఏం చేసుకోవాలో కూడా తెలియదు మనకి. సో వాటర్ చాలా ఎక్కువ ఉంది. అంటే సిటీ పీపుల్కి అంత ఎందుకు అబ్బా, సిటీ పీపుల్ యూసేజ్కి అసలు అంత ఉండదు. యాన్యువల్లీ మళ్ళీ నేను ఇప్పుడు చెప్తుంది, ప్రతి సంవత్సరం వస్తుంది కదా ఇది. సో దాన్ని ఫిల్టర్ చేస్తారు, అక్కడ యూజ్ చేసుకుంటుంటారు, అట్లా నడుస్తూ ఉంటుంది మొత్తం. సో గోదావరి రివర్ బేసిన్లో ఏదైతే మనకు వాటర్ ఉంటుందో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. ఓకే, నో ఇష్యూస్. సో ఇది ఓకే. బట్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇప్పటికీ కూడా. అదేంటంటే ఆ వాటర్ ఈ గ్రౌండ్ వాటర్ని చెడగొడేస్తుంది అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. సో ఆ గ్రౌండ్ వాటర్ని నాశనం చేయకుండా ఏం చేస్తారనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత రెండోది, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉంది. అంటే వాళ్ళకు ఓన్గా చేసుకోవచ్చు అని చెప్పి రూల్స్ ఇచ్చారు, గైడ్లైన్స్ ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ రెన్యూబుల్ రీసోర్సెస్ ద్వారా ఎంత గించుకున్నా కూడా ఎనర్జీని జనరేట్ చేయలేకపోతుంటాడు, వాళ్ళకి అవసరమైన ఎనర్జీని జనరేట్ చేయలేకపోతున్నట్టయితే అప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఇప్పుడు 6 గిగావాట్ల ఇక్కడ పెట్టారంటే డేటా సెంటర్స్, వాళ్ళకి సుమారుగా 7 గిగావాట్ల ఎలక్ట్రిసిటీ కావాల్సి ఉంటుంది. 7 గిగావాట్ల ఎలక్ట్రిసిటీని ఏడికెళ్ళి పట్టుకొస్తారు వాళ్ళు? ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? అది అవ్వదమ్మా, అది అవ్వదు. సో సోలార్ ఎనర్జీ నుంచి ఎంత పట్టుకొస్తారా? సోలార్ మొత్తం సింహాచలం కొండ ఉంది చూసారా, కొండ మొత్తాన్ని కూడా ఆ చివరి హనుమంతవాక నుంచి ఈ చివరి సింహాచలం దాకా అటు అడివరం మొత్తం అంతా కూడా సోలార్ ప్లాంట్లు, సోలార్ ప్యానల్స్తో నింపేసినా కూడా ఈడ్చి కొడితే వాళ్ళు జనరేట్ చేయగలిగేది 500 మెగావాట్స్. పోనీ అదంతా నేల మీద పెట్టారనుకుందాం, ఏదో ఒక ఏరియాలో ల్యాండ్ తీసుకొని. పోనీ ఈ ల్యాండ్ మీద కాదు, యాక్చువల్గా ఇలాంటివి వేరే కంట్రీస్లో చెరువుల మీద, నదుల మీద కడుతున్నారు. నదుల మీద కాదు కానీ చెరువుల మీద కడుతున్నారు. అటు చెరువులు ఎండిపోకుండా ఉంటున్నాయి, ఇట్ ద సేమ్ టైం వీటికి కూడా మళ్ళీ ల్యాండ్ అక్కర లేకుండా ఉంటుంది. సో అందుకని చెరువుల్లో కడుతున్నారు ఈ మధ్యకాలంలో చాలా కంట్రీస్లో. సరే పోనీ చైనాలో ఎస్పెషల్లీ, సరే పోనీ చెరువుల్లో కట్టారని అనుకుందాం అబ్బా. పోనీ ఈ చెరువులు ఎంత ఉంటాయి? చెరువులు ఏమైనా 100,000 ఎకరాల్లో ఉంటుందా? మహా అయితే 2-3 ఎకరాల్లో ఉంటాయి, లేదా పోనీ 5 ఎకరాల్లో ఉంటాయి, అంతే కదా. సో అది కూడా తక్కువ కెపాసిటీలే ఫామ్ అవుతుంది. సో వాళ్ళు ఎనర్జీ జనరేట్ చేయలేరు అప్పుడు. సో అప్పుడు కార్బన్ ఎమిషన్స్ ఎక్కువైపోతాయి థర్మల్ ఎనర్జీ చేస్తే. అంటే న్యూక్లియర్ ఎనర్జీ చేస్తే రేడియేషన్ లెవెల్స్ పెరుగుతాయి సిటీలో. దాని కారణంగా వాంతులు, స్కిన్ ఎలర్జీలు, తలనొప్పులు. ఇప్పటికే నాకు బేసిక్గా నేను ఇప్పుడు ఇక్కడ ఉంటున్నానా హైదరాబాద్లో, ఈ ఇంట్లో ఉంటున్నానా, నాకు బేసిక్గా తల ఊరికి ఎందుకు లాగుతుంటుంది తెలుసా? నేను సరిగ్గా మాట్లాడలేకపోతుంటాను మధ్య మధ్యలో. ఎందుకో తెలుసా? మా పక్క అపార్ట్మెంట్ పైన టవర్స్ ఉన్నాయి, మొత్తం బోల్డ్ అనే టవర్స్ ఉన్నాయి. నాకు ఇంకా వేరే ఆప్షన్ లాగా ఇక్కడ దిగిపోయాను, కానీ ఇదే దొరికి బెస్ట్గా కొంచెం మంచి లొకాలిటీలో దొరికిందని తీసుకున్నాను. కానీ టవర్స్ ఉన్నాయి పక్కనే, జుమ్ అని లాగుతూ ఉంటుంది నాకు. అందుకే పక్కనే ఉన్నాయి మొత్తం. ఒక నార్మల్ ఒక 10 సెల్ టవర్లు ఉంటేనే, ఒక 7-8 సెల్ టవర్లు ఉంటేనే ఇట్లా లాగుతుంటే, ఒక న్యూక్లియర్ ప్లాంట్లు కనుక ఉంటే ఎంత రేడియేషన్ జనరేట్ అవుతుంది బయటికి? అవుతుంది, అదంతా అవుతుంది. సో అదంతా ఎఫెక్ట్ చేస్తుంది మనకి. బట్ అది చూసుకోవాలి. ఇది పోనీ ఇవన్నీ పక్కన పెట్టండి, అదేదో పోనీ ఊరికి చివరి ఎక్కడో కట్టారనుకుందాం పోనీ, అయినా కూడా కెపాసిటీ సరిపోకపోతే అప్పుడు సాధారణ ప్రజలకి పవర్ కట్లు ఏం లేదు, మొత్తం చీకటే. అంత చీకటేనా జీవితాన వెలుగింతేనా అని పాడుకోవాలి అప్పుడు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా అడ్రస్ చేసుకుంటూ పెట్టుకుంటే దీనికంటే బెస్ట్ థింగ్ ఏమీ లేదు. బట్ దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, అది మరి సిచ్యువేషన్. సో ఇది గూగుల్ అనే కాదు, మొత్తం అన్ని డేటా సెంటర్ల యొక్క ప్రోస్ అండ్ కాన్స్. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మొత్తం విన్న తర్వాత పెద్ద మనుషులుగా మీరు చెప్పండి. నేను మధ్యస్థంగా ఉండడానికి ట్రై చేస్తా, నేను డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేస్తా, నేను ఆ బేసిస్ మీద ఎక్కువ ఆలోచిస్తా. బట్ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ డజంట్ లీడ్ టు డిస్ట్రక్షన్ అని కూడా నేను ఫీల్ అవుతాను. సో బేసిక్గా వైజాగ్కి దెర్ ఇస్ a concept of D cube. D for development, D for delusion, D for city of destiny. సో బేసిక్గా డైలమా, డెల్యూషన్ కాదు, సెకండ్ డైలమా. సో ఫస్ట్ ది డెవలప్మెంట్, సెకండ్ ది డైలమా, మూడోది డెస్టినీ, సిటీ ఆఫ్ డెస్టినీ. సో ఈ రెండిటికి మధ్య సిటీ ఆఫ్ డెస్టినీ నలుగుతూ ఉంది. సో డి క్యూబ్ అనమాట. సో ఐఎమ్ ప్రపోజింగ్ దిస్. సో ఇవన్నీ విన్న తర్వాత ఓవరాల్గా నేను చెప్పేది ఇదే, ఇది రైట్, ఇది వ్యాలిడ్. ఓకే, సో దట్ ఈస్ మై పాయింట్. సో వాట్స్ అప్ టు యూ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెథడ్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.